అందరికీ వందనాలమ్మా. నేటి దినమున మనము 70వ కీర్తన ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెదుకు వారందరూ నిన్ను గుర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడినైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. మరి ఈ యొక్క కీర్తనను మనం గనక గమనిస్తే, దేవుని యందు అత్యంత విశ్వాసమును కనబర్చినటువంటి విధానము, శ్రమల పాలైనటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, చూడమ్మా, దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. అంటే ఒక సందర్భంలో మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఎదుటి వారి మీద ఆధిపత్యము మనల్ని తక్కువగా చూసిన వారి మీద మనం జయాన్ని పొందుకోవడం అంటే అర్థం ఏంటంటే, వారిని హింసించో, వారిని బాధ పెట్టో, వారికి కీడు చేసో కాదు. వారికన్నా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళి వారు మనల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉన్నట్టు. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా మనల్ని బాధిస్తూ ఉన్నారు, ఆ బాధపడుతున్న విధానంలో మనం ఏం చేసుకుంటామంటే ఒక్కొక్కసారి విశ్వాసాన్ని కోల్పోతుంటాం. త్వరపడి ఏదైనా మాట్లాడేయటం కానీ, తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవడం కానీ, ఏదో అనవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవడం కానీ చేస్తూ ఉంటాం. కానీ ఆ రీతిగా కాక, వారు నిన్ను కదిలించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అంటే ఎలా ఉంటాం మనం? దేవునిలో అత్యంతగా ఎదిగినప్పుడు, విశ్వాసంలో అత్యంత స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఎవరన్నా కదిలించగలుగుతారా? ఎవరన్నా బాధించగలుగుతారా? లేదు. అంటే ఆ అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు మనకి కీడు చేయాలి అన్నటువంటి వారి ఆలోచన అంతా కూడా వ్యర్థమైపోతుంది. అవునా? అలా కాకుండా మనల్ని బాధించారు అని చెప్పి మనం కూడా వారిని బాధించే విధంగా మనం అక్కడే ఆగిపోయాం అనుకోండి, ఉపయోగం ఏముందా? వారికి మనకి తేడా ఏముంటుంది? ఉండదా? ఏ తేడా ఉండదు. కాబట్టి అందుకని ఇక్కడ కీర్తనాకారులు అడుగుతున్నారు ఏమని, నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. అంటే సిగ్గుపడేది ఎప్పుడమ్మా? మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు చేయలేకపోయాం అనుకోండి, సిగ్గుపడతామా లేదా? అలాగే చేయబోతే పని చేసినప్పుడు కూడా సిగ్గుపడతాం, వాళ్ళు తెచ్చుకోండి. అవునా? సో ఆ రీతిగానే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నారు ఏమని, నా ప్రాణం తీయాలని అనేకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే నా సహాయానికి నేను త్వరగా వచ్చి నన్ను విడిపిస్తే గనుక వారు సిగ్గుపడి నన్ను ఏమి చేయలేకపోయారు అన్నటువంటి అవమానాన్ని వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి నాకు సహాయం చేయడానికి నువ్వు త్వరగా రా. ఎందుకంటే నాకు కీడు చేయబోయే వారు అనేకులు ఉన్నారు. వారందరినీ కూడా వెనకకు మళ్లింపబడు. అంటే వెనకకు మళ్లించామంటే వారు వెనకకి మళ్ళీ సిగ్గుపడతారు. ఎందుకని? అన్నేమి చేయలేకపోతున్నారు. అర్థమైందా? అంటే ఎదుటి వారిని మనం గెలవాలి అంటే వారికి కీడు చేసి కాదు గెలవటం, వారికి మేలు చేసి గెలవాలి. అదే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు కీడు చేసిన వారికి నీవు మేలు చేసిన ఎడల వారి తల మీద నువ్వేం పోసినట్టు తెలుసా? నిప్పులను కుప్పలో పోసినట్టు అవుతుంది. ఎందుకని? వారికి కలిగే పశ్చాత్తాపము, ఆ అవమానం, అంటే వారి హృదయంలో వారికే కలిగే అవమానము వారి వల్ల కాదు. మనం ఒకవేళ మనల్ని బాధించారని చెప్పేసి నలుగురు ఉన్నప్పుడు చెప్పమని కొట్టామనుకోండి, ఆ అవమానం అది. కానీ అప్పుడు ఏమవుతాడు? నేను ఆ రోజు చేసిన కొట్టాట అని చెప్పేసి ఆలోచించుకొని దాంతో అందరి ముందు కూడా అతను ఏదో ఒక విషయాన్ని చెప్పి సానుభూతి పొందుకుంటాడు. కానీ అలాంటప్పుడు ఏమి ఉండదు. కానీ నిన్ను అవమానించిన వారికి కావచ్చు, నీకు కీడు చేసిన వారికి కావచ్చు, నీవు మేలే కూడా చేస్తూ ఉన్నావు అనుకో,
వారు నీవు చేసే మేలుల వల్ల వారు నిలవలేకపోతారు. ఎందుకంటే వారిని ఎంత అవమానించినా కూడా, ఎవరికైనా సరే నన్ను భావించాలి అంటే వారిని అవమానించినప్పుడు ఆ అవమానం ఏమైందంటే కొద్దిసేపటికి మనకు ఆ క్షణిక ఆవేశం, ఆ క్షణిక ఆనందం జరుగుతుంది. తర్వాత ఏమైంది, ఒక్కోసారి ఏమో నేను చేస్తే కరెక్ట్ అనే ఆలోచన వస్తుంది, ఒక్కోసారి నేను చేసిన తప్పు అనే ఆలోచన వస్తుంది. కానీ అలా కాకుండా నీకు కీడు చేసిన వారికి నీవు ఎల్లవేళ మేలు చేస్తూ ఉంటే కనుక వారి హృదయం వారిని తగ్గించి వేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు కీడు చేసినా నీకు ప్రతిసారి మేలే చేస్తున్నారు అని పశ్చాత్తాపం కలుగుద్ది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో తెలియదు, ఎవరిని క్షమించమని అడగాలో తెలియదు. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళాలంటే ముఖం చల్లదు, అర్థమవుతుందా? ముఖం చల్లదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మేలు మాత్రమే చేసేవారుగా ఉంటారు. మనకి ఏమైనా కీడు చేయాలని యోచించి తలంచి కీడు చేయడానికి వచ్చినా కూడా వారికే వాళ్ళు వెనక్కి వెళ్ళేలాగా మనం దేవుళ్ళు కనుక అత్యధికంగా మనం ఆ స్థాయిలో ఉంటే కనుక మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి గమనించాలి. ఎందుకంటే మనల్ని చూసి మనం బాధపడేటప్పుడు, మనం ఇబ్బంది పడేటప్పుడు మనల్ని చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి ఆశ్చర్యపోతారు. విస్మయం అంటే ఏంటి అర్థం? ఆశ్చర్యపోవటం. ఎందుకంటే ఇక్కడ మన పతనం చూసి ఆవిష్టపడేవారు, ఆనందించేవారు అనేకులు ఉంటారు. కానీ మన ఎదుగుదల చూసి వారే ఏమవుతారంటే, మనం పడిపోయినప్పుడు ఆహా ఆహా అన్న వాళ్ళే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు వారు నిలదొక్కోలేకపోతారు. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదుటి వారి క్షేమం గురించి, ఎదుటి వారికి మేలు గురించి మాత్రమే ఆలోచించాలి. అదే కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క సందర్భంలో ఆయన, అయ్యా నన్ను చంపాలని చూసే వాళ్ళు ఉన్నారు, నాకు కీడు చేయాలనే వాళ్ళు ఉన్నారు, నా యొక్క ఈ దుస్థితిని చూసి ఆహా ఆహా అని వెక్కిరించే వారు ఉన్నారు, వారిని అది చేయి ఇది చేయవట్లేదు, నాకు సహాయం చేయి. మీరు చేసే సహాయాన్ని బట్టి వారు ఏం పొందుకుంటారు? సిగ్గుపడతారు. ఎందుకంటే నన్ను ఏమి చేయలేకపోతూ ఉంటారు కాబట్టి వారు సిగ్గుపడతారు అని అంటూ మళ్ళా కంటిన్యూషన్ లో ఏమంటున్నారు చూడండి. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడు గాక అని నిత్యము చెప్పుకుందురు గాక. అంటే ఇక్కడ ఏమంటున్నాడు మా కీర్తనకారుడు? ఎవరైతే నిన్ను వెతుకుతుంటారో, ఈ పాయింట్ బాగా ఆలోచించండి, ఎవరైతే నిన్ను వెతుకుతూ ఉంటారో వారు ఏం చేస్తారు? ఉత్సహిస్తారు, సంతోషిస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకని సంతోషం? ఏమా, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోయింది. ఇప్పుడు అత్యంత విలువైన బంగారు వస్తువే కదా, పోయింది. కనబడితే సంతోషమా, కనబడకపోతే సంతోషమా? కనబడితేనేగా. కనబడకపోతే అదే ఆలోచన, ఎక్కడికి పోయిందని. దొరికితే ఆనందమే. అయితే అది దొరుకుతుందో లేదో తెలియదు నీకు. తెలుసా? మన ఇంట్లో వస్తువు ఇంట్లో పోయిందో బయట పోయిందో ఏదైనా పోనివ్వండి, ఒక వస్తువు పోతే అది దొరుకుతుందో లేదో నీకు నమ్మకం లేదు, తెలియదు. అంటే ఆ వస్తువుని బట్టి నువ్వు వెతికిన దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి నీకు సంతోషం కలగదో తెలియదు. కానీ వెతకుతూ నీకు దొరకను అన్నాడు. జాగ్రత్తగా నన్ను వెతికిన వారికి నన్ను నేనేం చేస్తానమ్మా? కనబరుచుకుంటా అన్నాడు దేవుడు. ఆయన కనబరుచుకుంటాను అంటే దాని అర్థం ఏంటి? దొరుకుతాను అని అర్థం. దేవుడు యెహోవా నీకు అత్యంత సమీపంగా ఉండి ఉండగా నీకు దొరుకు సమయం ఆయన వెతుకుడి. ఆయన ఎప్పుడు వెతకాలి? మనం దొరికే సమయం ఉంది ఆయన వెతకాల. ఆయన సమీపంగా ఉండి ఉండగా ఆయన మనం వేడుకోవాలి. అదేనా? ఇక్కడ ఏమంటున్నారు కీర్తనకారుడు? నిన్ను వెతుకు వారందరూ కూడా నిన్ను వచ్చి ఉత్సహించి సంతోషిస్తారు. ఎందుకు అంటే వెతికిన వారికి నీవు దొరుకుతావు కాబట్టి. అలాగే నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని. అంటే ఎందుకంటే దేవుని యొక్క ఆ రక్షణ, ఆ యొక్క విధానం అంతా కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అది మన ముందు ఎన్నో వేల కోట్లు, లేకపోతే బంగారము, ఇంకా వజ్రాలు ఏమి ఎదురు ఉన్నా కూడా అంత సంతోషాన్ని అయితే తెచ్చిపెట్ట. అర్థమైందా? ఎందుకంటే డబ్బు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్నిటి మనం ఏమి చేయలేం, మనం పొందుకోలేం. అర్థమైందా? ఎందుకంటే
ఒక అతని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఓకే, అతనికి పద్ధతులు ఉంది. జుట్టు తెప్పించుకోగలడా, విగ్గు తెప్పించుకోగలడా? ఏం తెప్పించుకోగలమ్మా? విగ్గు మాత్రమే తెప్పించుకోగలడు. జుట్టు తెప్పించుకోగలుగుతాడా? సమస్య లేదు. అంటే న్యాచురల్ హెయిర్ అనే ఆయన తెప్పించుకోలేడు. అలాగే మన దగ్గర ఈ లోకమందు ఉన్న సంపద ఏదో నీ అవసరతలు తీర్చగలవు, కానీ అర్థమవుతుందా? ఏదో నీ అవసరతలు మాత్రమే తీర్చగలవు, కానీ ఏ శాశ్వత పరిష్కారాన్ని నీకు ఇవ్వవు. ఇస్తాయా? ఇవ్వవు. ఎలాగంటే ఒక అతని దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి అనుకుంటాం. అతను గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఒక రెస్ట్రిక్షన్ ఉన్న ఏరియాలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. అక్కడికి అంత కూడా ఆడ కట్టాడు. చాలా డబ్బు ఉంది. అతనికి శాశ్వత పరిష్కారం తెచ్చిపెట్టిన డబ్బు. గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకోవాలి. ఆఫీసర్ వచ్చినప్పుడల్లా ఎంతో కొంత ఇచ్చుకోవాలా, లేదు ఫైన్లు వేస్తే ఫైన్లు కట్టుకుంటూ ఉండాలి. శాశ్వత పరిష్కారాన్ని తెచ్చిపెడుతుందా? తెచ్చిపెట్టదు. ఆ రీతిగానే దేవుని యొక్క రక్షణను ప్రేమించిన వారందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉంటారు. అది ఎలా మహిమపరుస్తారు? నిత్యము దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు అనేటటువంటి ఆనందాన్ని వాళ్ళు పంచుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే కనుక, నీకు ఒక చోట నిధి దొరికింది అనుకుంటాం. ఒక చోట ఎక్కడన్నా ఒక నిధి, బంగారం దాపెట్టున్నారు. నువ్వు ఎంతమంది చెప్తావు ఆ మాటని? నిజంగా చెప్పండి, ఎవరెవరు చెప్తున్నా నీకు చెప్తారు? చెప్పండి, ఒక్కొక్కళ్ళు చెప్తావా? మనం రైల్వే ట్రాక్ సైడ్ వెళ్తున్నామమ్మా, అక్కడ ఒక చోట గుంటలో ధనరాశి ఉంది, వజ్రాలు బంగారం దాపెట్టున్నాయి, మనమే చూసాం. ఇంటికి వచ్చి తెచ్చుకొని జాగ్రత్తగా దాపెట్టుకుంటావా? అందరికీ చెప్పుకుంటావా? చెప్తే ఏమైంది? నువ్వు వెళ్ళే లోపల ఎక్కువ వెళ్ళి మొత్తం తీసుకుపోతాను, కరిగిపోద్ది, ఉండదు. అవునా? కానీ అమూల్యమైన ధన సంపద అయినటువంటి, ధన సంపద కన్నా గొప్ప సంపద అయినటువంటి భాండాగారమైనటువంటి దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ, దాన్ని మనం ప్రచురపరుస్తూ ఉంటే, వ్యాప్తి చెందుతూ ఉంటే అదేమవుతుంది? నీతో పాటుగా అనేకులను రక్షించుకుంటా వెళ్తుంది. ఎందుకంటే అందులో ఉన్న ఆ సంతోషము నీకు ఎందులో కూడా దొరకదు. మనం ఎప్పుడన్నా చూస్తూ ఉంటే కనుక యూట్యూబ్ లో కానీ రీల్స్ లో కానీ స్వార్థికుల్ని తిడుతూ ఉంటారు. చాలా మంది ఈ మధ్య ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, రావద్దు మా వీధిలోకి ఎందుకు వస్తుంది, అది ఇదే మాట్లాడుతూ ఉంటారు, అవమానపరుస్తుంటారు, ఇతర ఫ్యామిలీలు జల్లుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ పొందుతూ కూడా అలా ఇంకో వీడియోలో వాళ్ళే కనపడుతున్నారా లేదా? కనిపిస్తున్నారా లేదా? ఎందుకు కనిపిస్తున్నారు? ఆ పేడ నీళ్లు కావచ్చు, ఆ అవమానాలు కావచ్చు, అవన్నీ కావచ్చు, వారికి ఎదుటి వారి మీద ఉన్నటువంటి జాలి కనపడుతుంది అక్కడ. ఎందుకంటే పిచ్చోడు వచ్చి మన ముందు ఒక రాయితో మనం కొట్టాడనుకోండి, వాడిని చూసి మనం జాలి పడతామా, లేకపోతే వాడిని కొట్టాడని చెప్పి వాడిని కట్టేసి కొడతామా? ఏం చేస్తాం? జాలిపడి వాడికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి మనకు అవకాశం ఉంటే మనం వాడిని సంరక్షించడానికి చూస్తాం. అదేవిధంగా సువార్థికులందరూ కూడా వారిని అవమానపరిచేవారు కావచ్చు, వారిని ఇబ్బంది పెట్టేవారు కావచ్చు, అటువంటి వారు ఎదురైనప్పుడు ఆ ఎదుటి వారిలో ఉన్న క్రోధాన్నో, లేకపోతే వారిలో ఉన్న కోపాన్నో, వారిలో ఉన్న ద్వేషాన్నో కాదు వీళ్ళు చూసేది. వారు చేసే క్రియలు ఏమైనా సరే వీళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు, అవమానపరచవచ్చు, బాధించవచ్చు. అయినా కూడా అంతటి శ్రమంలో కూడా వారు ఎదుటి వారిలో చూసేది అమాయకత్వాన్ని చూస్తారు. అందుకే మరలా వెళ్తూ ఉంటారు సువార్త. అర్థమైందా? ఎందుకంటే ఆ రక్షణ ఆనందం అలాంటిది. దేవుడు దొరికి ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన వెతుకుతూ ఉన్నారు కాబట్టి, ఆయన వెతికినటువంటి వారికి కలిగేటటువంటి ఆ సంతోషము, ఆ ఉత్సాహం అలాంటిది. ఎందుకంటే దేవుడిని ప్రేమించినటువంటి, ఆ రక్షణను ప్రేమించినటువంటి ఆ యొక్క గొప్ప విధానం అలాంటిది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం కూడా అంత సంతోష భరితులుగా. మరి చివరిగా కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడమ్మా, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. అని లాస్ట్ చేయకుమి అన్న విధానము ఎలా ఉంది చెప్పండి?
అంటే ఆ పదం ఎలా ఉంది? వేడుకుంటున్నట్టుగా ఉందా, లేకపోతే స్వతంత్రం ఉండి చనువుగా మాట్లాడుతున్నట్టుందా? ఎలా ఉందా ఆ పదం? స్వతంత్రం స్వతంత్రం. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమించినటువంటి వారితో ఏ రీతిగా ఉంటాడంటే, ఇక్కడ మన దేవుడు అప్పుడప్పుడు వాడు, వీడు, ఎందుకంటే అలాగా చెయ్యవాడు కాదు, ఇలాగా ఏకవచనంలో మనము వాక్యానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అర్థమైందా? అదే దేవుడు చెప్తున్న మాట ఏంటి? నేను మహారోషం కలిగిన దేవుడును అంటాడు. అవునా? అయితే ఇక్కడ దేవుడికి మనం అత్యంత సమీపంగా ఉండి ఉన్నాం కాబట్టి ఆయనను మనము ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆయన్ని మనం సంబోధించుకుంటున్న విధానంలో మనకు ఆయన ఉన్నటువంటి ఆ సన్నిహిత్యాన్ని మనం చూపించుకోవడంలో ఇబ్బంది, తప్పు అనేవి ఏమీ లేవు. ఎందుకంటే అబ్బా తండ్రి అని పిలుచుటకు మనకు అధికారం ఇచ్చాడు. అర్థమైందా? నాన్నతో మాట్లాడే విధానంలో మనం ఎలా మాట్లాడతాం? చదువుగా మాట్లాడతామా, లేకపోతే పరాయి వారితో మాట్లాడతామా? చెప్పండి. మరి చదువుతోనే మాట్లాడతాం కదా. మరి ఆ రీతిగానే, ఆ విధంగానే మనం దేవుడితో ఒక గొప్ప బాండింగ్ ని ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవుడు అంటే మనం అక్కడ దేవుడిని పెట్టేసి అమ్మో అని ఇక్కడ ఉన్నట్టు కాదు ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది. అర్థమవుతుందా? ఆయన మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నత్యాన్ని కోరుకుంటున్నాడు. అది చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ చవి చూడటానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఆ రీతిగానే ఈయన ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యా నేను శ్రమల పాలే దీనుడయ్యాను, నన్ను రక్షించడానికి త్వరపడిరా, నాకు సహాయము నీవే, నా రక్షణ కర్తవ్యం నీవే, ఆలస్యము చేయకుమి, అంటే లేట్ చేయొద్దు, తొందరగా రా. అర్థమైందా? కాబట్టి కీర్తనాకారుడు అంతేకాదు పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి అనేకులు దేవుడితో ఎంత సన్నిహిత్యంగా ఉన్నారో అది మనము ఆ యొక్క విధానంతో చదివితేనే తెలుస్తుంది. అర్థమైందా? ఏదో వాక్యాన్ని మనము వాక్యంలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఆ అనుభూతిని అనుభవిస్తూ చదవాల. అప్పుడే అందులో ఉన్నటువంటి ఆ యొక్క అంతరార్థం అర్థమవుతుంది. అప్పుడే ఆ ఫీలింగ్, దేవుడితో ఉన్నటువంటి విధానము, దేవుడు చూస్తున్న విధానము, నడిపించే విధానం అంతా కూడా మనకు క్లియర్ గా బోధపడుతుంది. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క విధములో మనం దేవునితో ఉండాలని, ఆయన యొక్క ఆదేశానుసారంగా జీవిస్తూ ఆయన యొక్క సహాయం మనతో ఉన్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఎల్లవేళ సహాయకుడై ఉండే విధంగా మన అనుదిన ప్రార్థనలో మనము నిత్యము ప్రార్థిస్తూ దేవుళ్ళు ఎదుగుటకు చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. దినము దేవుడు మాకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు తన